మరి గ్రామం హనుమాజిపేట, మండలం వేములవాడ, రాజన్న సిరిసిల్ల. మా అమ్మకు 15 సంవత్సరాల ఆపరేషన్ గర్భసంచి. అప్పటి నుండి ఇప్పటి వరకు లీక్ అయితేనే ఉంది టాయిలెట్. ఎక్కడికి వెళ్ళాడు అన్నది కూడా ఏ డాక్టర్ చెప్పినా మాకు ఎవరు న్యాయం చేయలేదు. ఇప్పుడు ఈ శ్రీ లలిత హాస్పిటల్ శ్రీకాంత్ సార్ దగ్గరికి వచ్చినాక మా అమ్మకు చాలా బాగా చేసింది. సార్కు ధన్యవాదాలు. మంచిదమ్మా. సిరిసిల్ల డిస్ట్రిక్ట్, మాది వేములవాడ మండల్, హనుమాజిపేట గ్రామం మాది. మేము కరీంనగర్ శ్రీ లలిత కిడ్నీ సెంటర్ హాస్పిటల్కు మేము వచ్చిన తర్వాత మాకు శ్రీకాంత్ సార్ చాలా బాగా చేసిండు. శ్రీకాంత్ సార్కు ధన్యవాదాలు. మేము చాలా తిరిగినాం, బయట 3-4 లక్షలు కూడా ఖర్చు పెట్టుకొని చాలా తిరిగినాం, వేరే వేరే హాస్పిటళ్ళకు పోయినా కానీ ఏ హాస్పిటల్లో మాకు న్యాయం జరగలేదు. శ్రీకాంత్ సార్ చాలా మంచోడు. రండి మీరు కూడా, అక్కడిక్కడ తిరిగి డబ్బులు వేస్ట్ చేసుకోకండి. మీరు ఏంటంటే ఇక్కడ స్టాఫ్ కానీ సార్ కానీ ఎవ్రీ టైం అవైలబుల్ ఉన్నాడు. ఎవరిని కానీ ఎలా అంటే మన ఇంటి మనసులో తిరగ చూసుకుంటుండు. శ్రీకాంత్ సార్ను ఇటువంటి హాస్పిటల్కు ఖచ్చితంగా రండి. వేస్ట్ గా తిరగకుండా డబ్బులు ఖర్చు పెట్టకుండా మేము చాలా బాధపడి మేము అనుభవించుకున్నాం కాబట్టి మేము ఏదైనా కరెక్ట్ చెప్తున్నాం. మా అత్తమ్మకు 16 సంవత్సరాలు అవుతుంది మూత్రపిండం లీక్. అటువంటి నయమును ఇలా సార్ వేసిండంటే మాకు దేవుని గడ్డ ఎక్కువ. అంతకంటే మించిన పని ఇంకా మేము ఏం చేయలేము. సారే మాకు దేవుడు అనుకుంటున్నాం. శ్రీకాంత్ సార్కు ధన్యవాదాలు. ఖచ్చితంగా కరీంనగర్ సెంటర్ హాస్పిటల్కి మీరు రండి, శ్రీ లలిత కిడ్నీ సెంటర్. ఓకే సార్. ఈ సావిత్రి అనే ఆమె 60 సంవత్సరాలు ఉంటుంది. ఆమె మా దగ్గరికి మూత్రము కంటిన్యూస్ గా లీక్, మానం నుంచి లీక్ అవుతుందనే కంప్లైంట్ తోటి మా దగ్గరికి వచ్చింది. ఆమెను హిస్టరీగా ఆమెకు 16 సంవత్సరాల క్రితం గర్భసంచి తీసేటువంటి ఆపరేషన్ చేయడం జరిగిందని చెప్పింది. దాని తర్వాత మేము పరీక్షలు చేశాము, అన్ని రకాల యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేశాము. దాంతో పాటు సిటీ స్కాన్, సిస్టోస్కోపీ చేశాము. చేసిన తర్వాత మేము డయాగ్నోస్ చేయడం జరిగింది. ఈమెకు ఈ సిటీ స్కాన్ లో ఏం తెలిసిందంటే మూత్రం సంచికి మానంకి కనెక్షన్ ఉన్నట్టుగా అర్థమైంది. ఇది మూత్రం సంచి, ఇది మానము, రెండింటి మధ్య కనెక్షన్ ఫామ్ అయిందండి. ఇది మూత్రం సంచి అండి, ఇది మానము. మూత్ర సంచిలో నుంచి మూత్రము ఈ రంధ్రం ద్వారా కారిపోయి మానం నుంచి బయటికి రావడం జరిగింది. దీన్ని మేము సిస్టోస్కోపిక్ ద్వారా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మేము ఆపరేషన్ చేయడం జరిగింది. దీన్ని వివిఎఫ్ రిపేర్ అంటానండి. దీనిలో ఏం చేసామంటే ఈ మూత్రం సంచికి మానన్ కనెక్షన్ తీసేసి 2 సపరేట్ గా కుట్టడం జరిగింది. మళ్ళీ ఇవి రీఫార్మ్ కాకుండా, కనెక్షన్ కాకుండా మొమెంటం అనేటువంటి ప్యాక్ తీసుకొచ్చి 2 మధ్యలో పెట్టడం జరిగింది. ఇది కొంచెం క్రిటికల్ ఆపరేషనే, చాలా జాగ్రత్తగా చేయడం జరిగింది. ఆపరేషన్ చేసిన తర్వాత చేసి 10 days అవుతుంది. కంప్లీట్ గా లీక్ క్లోజ్ అయిందండి. ఇప్పటి నుంచి పేషెంట్ లీక్ కాకుండా తన సాధారణ జీవితాన్ని గడిపే అవకాశం ఉన్నది.